పిల్లరా, మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అందులో చివరిగా ఇద్దరు గుడ్డి వాళ్ళను ఆ యెరికో పట్టణపు మార్గంలో వెళ్తుండగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచినటువంటిది మనం నేర్చుకోవటం అనేది జరిగింది. ఆ తదుపరి 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి 7 అధ్యాయాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి జరుగుతుంది. అదే ఆయన గాడిద మీద, గాడిద పిల్ల మీద యెరూషలేములోనికి రావటానికి ప్రయత్నం చేయటం అన్నటువంటిది విషయం. ఇందులో చాలా సంగతులు దాగి ఉన్నాయి కాబట్టి తడవ చేయకుండా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి 7 వచనాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం. నేను చదువుతాను. అక్కడ తలెత్తినటువంటి కొన్ని ప్రశ్నలను, ఆలోచనలు మీ ముందు ఉంచుతాను. మీకున్నటువంటి ఆలోచన, అవగాహన మీరు అందరితో పంచుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేదనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇది అండి సందర్భం. సో ఇందులో మనం ధ్యానం చేయాల్సినటువంటి ప్రధానమైన కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు ఉంటాయి. అవేంటి అనేది జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఈ మత్తయి సువార్త మొదటి 20 అధ్యాయాల వరకు ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభుల వారు బహిరంగంగా తను ఎవరు అనేటటువంటి విషయమే ఎవరితో చెప్పద్దు అని చెప్పినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసుంటాం. నేను మెస్సియాను అన్న విషయం చెప్పొద్దు, మీరు నేను స్వస్థపరిచిన విషయం చెప్పొద్దు, నేను క్రీస్తును అన్న విషయం ఎవరితో చెప్పొద్దు అని గోప్యంగా, రహస్యంగా ఉంచినటువంటి ప్రభు చాలా విషయాలు, తన గురించినటువంటి విషయాలు ఇక్కడికి వస్తే ఇక్కడ గమనించగలిగితే చాలా ఓపెన్ అయిపోయినట్లు. అంటే ఆయన గాడిద ఎక్కి రావటము, తర్వాత వీళ్ళు తర్వాత సందర్భాలన్నీ కోలాహలంగా ఉండటము, వాళ్ళు దారి పొడుగున ఒలివ చెట్ల కొమ్మలు పెట్టి నరికి పెట్టేయటము, హోసన్నా 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 అని అనటం, ఇవన్నీ జరుగుతాయి. జాగ్రత్తగా అంటే ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం గమనిస్తూ రావాలి. ఏదో చదువుతున్నాం పోతున్నాం అన్నట్టు కాకుండా అంతకు ముందటి కాలాల్లో ఎన్నో సందర్భాల్లో ఈవెన్ యేసు ప్రభుల వారిని రాజుగా చేయటానికి, ప్రభువును బలవంత చేయటానికి, ప్రభువును పట్టుకోవటానికి జనాలు ప్రయత్నం చేస్తే
ప్రభు తప్పించుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఇంత ఓపెన్ అప్ అవటం, ఒక మాటలో చెప్పాలంటే వేడుకకు కనబరిచే పరిస్థితికి ప్రభు రావటానికి వెనక కారణం మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆయన మరణానికి సమీపించబోతున్నాడు. తన పాత్ర పూర్తి కాబోతుంది. తను ఈ లోకయాత్ర ముగించబోతున్నాడు. ఈ సమయంలో ఏవైతే తన కొరకు, తన రాజ్యము కొరకు, తనను కనుగొనుట కొరకు యూద సమాజం, దేవుని బిడ్డల సమూహం సిద్ధపడాలో, కనుగొనాలో, ఆయన్ని సమీపించాలో అవన్నీ కూడా త్వరగా చేసుకుంటూ పోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం మరణం అన్నది సమీపిస్తున్న కొలది, వయసు అన్నది పెరుగుతున్న కొలది ఏం చేయాలి అంటే ఈ సేవను, పరిచర్యను, కార్యక్రమాలను టాప్ గేర్ లోకి తీసుకెళ్ళాలి. అంటే గ్రాఫ్ అనేది అలా డౌన్ ఫాల్ అవ్వకుండా పెంచుకుంటూనే పోవాలి. బేసికలీ దయ్యం ఇక్కడ మనల్ని ఒక చట్రంలో ఇరికించడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే వయసు అయిపోతోంది అంటే జవసత్వాలు అవన్నీ కూడా శారీరకంగా తగ్గిపోతూ ఉన్నాయి, మనకి ఏది ఇంకా మనం చేయలేము అన్నటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. వయసు ఉన్నప్పుడు ఏమో ఈ వయసులో కదా దేన్నైనా మనం అనుభవించాల్సింది, సంతోషించాల్సింది, ఎంజాయ్ చేయాల్సింది, జల్సా చేయాల్సింది. కాబట్టి ఇంకెప్పుడు చేస్తావు, ముసలోడైపోతే, ముసల్దానం అయిపోతే ఎప్పుడు సంతోషిస్తామని విలువైన యవ్వనాన్ని అంతా కూడా పాడైపోయేటట్టుగా వాడు ప్రేరణ కలగజేస్తాడు. ఇక వృద్ధాప్యము దగ్గర పడుతున్నప్పుడేమో అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అన్నటువంటి రీతిగా చేస్తావు. కానీ వాస్తవం ఏంటి, సత్యం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మనిషికి ఊహ తెలిసిన నాట నుండి శ్వాస విడిచేంత వరకు కూడా మనకంటూ ఓ తపన ఉండగలిగితే దేవుడు వాడుకుంటాడు, ఉన్నతంగా వాడుకుంటాడు, గడిచిన కాలంలో కంటే ఇంకా గొప్పగా వాడుకుంటాడు. దీనికి పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. మోషే గారి జీవితమే చక్కటి ఉదాహరణ. ఆయన జీవితంలో 120 సంవత్సరాలు బతికాడు, మనకు అందరూ తెలుసు. ఆ 120 సంవత్సరాలు బతికితే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో రాజకుమారుడిగా సకల విద్యలు అభ్యసించి 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. మిగిలిన 40 సంవత్సరాలు ఇక వైవాహిక జీవితం, గృహస్థ జీవితం, పెళ్లి, వివాహము, తర్వాత వచ్చి గొర్రెలు కాచుకునేటువంటి ఆ జీవనోపాధి, 2 కుమారులు కనటం, పరదేశిగా ఉండటం, ఇవన్నీ చూస్తాం. లాస్ట్ 40 years అంటే 80 years ఏజ్ లో ఉండగా దేవుడు మోషే గారి మీద పెట్టిన బాధ్యత ఎంత గొప్ప బాధ్యత తెలుసండి. దాదాపు 20 లక్షల మందిని, మరలా వాళ్ళు మామూలు కాదు. మనం 20 మందిని నడిపించలేము, 20 మందిని నడిపించలేం మనం, 20 మంది కాదు, 2 నడిపించలేం మనం. జీవితాంతం వాళ్ళందరినీ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే భక్తి జీవితంలో కానీ, దేవుడికి దగ్గరగా కానీ. అలాంటిది 20 లక్షల మందిని, మరలా వాళ్ళు మామూలు కాదు, చాలా కర్కోటకులు, బాగా సుడులు తిరిగినటువంటి వాళ్ళు, మనిషి తలపోటుగా మారేటటువంటి వాళ్ళు 20 లక్షల మందిని లాస్ట్ 40 years అంటే అప్పటికే ఉన్నటువంటి జవసత్వాలు అన్ని పోయి ఉంటాయి. కానీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుడు తెలీదా? రేడు శారీరకంగా పెద్దగా ఫిట్ గా ఉండడే అన్నటువంటి విషయం దేవుడికి తెలీదా? తెలుసు. కానీ ఆయన సేవలో ముందుకు సాగాలన్న తపన నీకు నాకు ఉంటే, దేవుని కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుతారు, పక్షిరాజు యవ్వనం అంటే యవ్వనం పొందుతాడని చెప్పాడు దేవుడు. ఆ తపన ఉంటే ఈ ఏజ్లు ఇవన్నీ ఏం పనికిరావు, గుర్తుపెట్టుకోండి. వయసులు ఇవన్నీ కూడా పనికిరావు. నేను హెర్బల్ లైఫ్ అనేది ఒకటి ఉంది, అందులో వాడు ఒక ఆపరేటర్స్ మీదకి ఒక యంత్రం మీదకి ఎక్కించేస్తాడు. ఎక్కించినప్పుడు స్టార్టింగ్ లో
మన శరీరపు అవయవాలు వయసు ఎంత, మామూలుగా మనకున్న వయసు ఎంత, శరీరపు అవయవాల వయసు ఎంత అని లెక్క కడతారు అనమాట. అంటే అవయవాలు కొన్ని మనకున్నటువంటి వయసు కంటే మించి అరిగిపోయి ఉంటాయి. అట్లా నా బాడీని చెక్ చేసినప్పుడు 20 ఏళ్ళు ఎక్కువ వయసు, నాకున్న వయసు కంటే 20 ఏళ్ళు ఎక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళ ఆర్గాన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అట్లా పనిచేస్తున్నాయి. ఇప్పుడు అలాంటివన్నీ చూసినప్పుడు అంటే ఇప్పుడు నాకు 45 ఏళ్ళు అయితే 65 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి అలా పనిచేస్తున్నాయని చెప్పాడు. ఇంకొకరు అంటే ఏం చేసేవాళ్ళు అంటే, వామ్మో ఇంకేముంది జీవితం 60-70 ఏళ్ళు అంటే ఇంకొక 5 ఏళ్ళు బతికి చచ్చిపోతానేమో నేను, కాబట్టి ఇంకా నేనేం చేయలేను అనుకుంటే అంతే అయిపోయేది సంగతి. అంటే మరణము సమీపిస్తున్న కొలది ఆ తపన అనేది మనకు పెరగాలి. అరే నేను నా జీవితంలో ఇప్పటిదాకా నాకు దేవుడు ఇన్ని సమకూర్చేశాడు, ఇన్ని సమకూర్చిన తర్వాత నాకు అంటే ఎవరో సాటిస్ఫై అవ్వాల్సిన పని లేదండి. మనకు తెలిసిపోద్ది మనం ఎక్కడున్నాం అనేది మనకే అర్థమైపోద్ది. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, మనల్ని మనం స్వయం పరిశీలన చేసుకోగలిగితే, ఈ భక్తి జీవితం యాత్రలో అంటే పరలోకపు జీవితపు ప్రయాణంలో ఏ మైలురాయి దగ్గర ఉన్నాం మనం అనేది మనకు అర్థమైపోద్ది. అలా వయసు మీద పడుతున్న కొద్దీ, మరణం సమీపిస్తున్న కొద్దీ యేసు ప్రభుల వారిని మనం గమనిస్తే, ఈవెన్ అపోస్తలులు గమనిస్తే, ప్రవక్తలను గమనిస్తే, నీతిమంతులను గమనిస్తే, వాళ్ళు మునుపటి కంటే అత్యుత్సాహంతో సేవలో ముందుకు సాగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఒక్కటి మాత్రం మనిషిలో గమనిస్తాడు, ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరుస్తాడు. ఆ ఆశ కూడా మనకు స్వార్థంతో కూడిన ఆశ కాదు కదా. నీకోసం వెలగాలయ్యా అనే ఆశ కదా, నీకోసం వెలిగించాలయ్యా అన్నటువంటి ఆశ కదా, నీవిచ్చిన పనిని నెరవేర్చాలని సంపూర్తి చేసి నీకు మహిమ దేవాలన్నటువంటి ఆశ కదా. 100% నెరవేరుస్తాడు. నాకు నమ్మకం ఉంది. గత కాలంలో అంటే 24 సంవత్సరాలుగా చేసిన సేవ కంటే ఇక రానున్న కాలంలో ఇంకా గొప్ప సేవ నేను చేయగలను, నన్ను చేత నా దేవుడు చేయిస్తాడు, నాకు ఆశ ఉంది అనే నమ్మకం నాకుంది. యేసు ప్రభుల వారు కూడా ఎప్పుడైతే మరణం సమీపిస్తుందో అప్పుడు మీరు గమనించండి, ఆ తర్వాత కాలాల్లో అంతవరకు ఎందుకండి, ఎక్కడ దాకా ఎందుకు, సిలువ మీద ఉన్నప్పుడు అంత భయానకమైన మరణం మొదలుతున్నప్పుడు మనిషి కనీసం కళ్ళు ఎత్తి క్లియర్ గా చూడలేరండి మా సాటి మనుషులను. అటువంటిది సిలువ మీద పలికిన 7 మాటలు ఎంత అద్భుతమైనటువంటివి. ఒక్కొక్క మాట ఒక్కొక్క అద్భుతమైనటువంటి జీవితపు పరమార్థాన్ని కాచి వడపోసినంత గొప్ప మాటలు. అసలు మాటలే రాని పరిస్థితులు, శరీరమే నిలవని పరిస్థితులు, కుప్పకూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ స్థితిలో ఉండి ప్రభు ఇంకా ఏదో మన కోసం, దేవుడి కోసం చెయ్యాలన్నటువంటి తపన ఉన్నాడంటే, ఆ తపన ఉంటే అట్లాంటి టైంలో నుంచి కూడా వచ్చేస్తాయి, జాలువారుతాయి మాట. అది మనం గమనించాల్సినటువంటి విషయం. అదే ప్రభుల వారు ఓపెన్ అయిపోయాడు. ఇప్పుడు దాకా వద్దు, ఎవరితో ఏం చెప్పొద్దు, ఏం చేయొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి ఇంకా టైం దగ్గర పడిపోతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, తీసుకురండి మీరు, ఇక ఓపెన్ అప్ అయిపోవాలి, జన సమూహంలోనికి దూసుకుపోవాలి. ఇంకా నేను నా గురించి తెలుసుకోవాల్సినటువంటి సంగతులు చాలా ఉన్నాయి, నన్ను విశ్వసించాల్సినటువంటి ఆవశ్యకత జనాలకు ఉంది అన్నటువంటి ఉద్దేశంతో యేసు ప్రభుల వారు ఓపెన్ అవుతున్నాడు. సో ఈ బేత్పగే, బేతనియా ఇవన్నీ కూడా యెరూషలేముకు యెరికోకు అని దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలండి. ఎలా చెప్పగలమనంటే, ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం. ఏమండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు. యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. అమ్మ 10వ అధ్యాయం చదువుతున్నట్టున్నారు మీరు. బేతానియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసటి దూరము గనుక. చాలమ్మా, బేతనియా అనే ప్లేస్ యెరూషలేమునకు
ఇంచుమించు కోసెడు దూరం అంటున్నాడు. ఈ కోసెడు అంటే దాదాపుగా 2.5 నుండి 3 కిలోమీటర్ల దూరం అండి. అంటే కోసెడు అంటే 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరం, చాలా దగ్గర. ఏది? బేతనియా. మనం ఇక్కడ మనం బేతనియా గురించి కాదు కదా ఉండేది. 21వ అధ్యాయంలో బేతనియా అని ఉందా, బేత్పగే అని ఉందా? బేత్పగే అనుకున్నా. బేత్పగే అని ఉంది. ఓకేనా? మీరంటే మనకు అవి కూడా స్ట్రైక్ అవ్వాలి. ఆయన మాట్లాడుతున్నదేమో బేత్పగే గురించి అయితే, ఈయనేంటి బేతనియా గురించి మాట్లాడుతున్నాడు అనేది మనకు మైండ్ లోకి రావాలి. ఓకేనా? అలా వచ్చినప్పుడే మనకు మరింత స్పష్టత వస్తుంది. 19వ అధ్యాయం లూకాసు వార్త, ఇది మనసులో పెట్టుకొని లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే అను గ్రామమున సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఇక్కడ గమనించండి, ఏం పేర్లు చెప్తున్నాడు ఇక్కడ? బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు అని. అంటే ఇక్కడ ఏమున్నాయి చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమైందా? బేత్పగే, బేతనియా రెండు కూడాను దగ్గరలోనే, మరీ పక్కనే ఉన్నటువంటి గ్రామాలు. ఒలివల కొండ ఈ వాటి కింద ఉన్నటువంటి గ్రామాలని మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ బేత్పగే, బేతనియా రెండు పక్కనే ఉన్నటువంటివి కనుక పక్కనే చెప్పడం జరిగింది. చూడండి, బేత్పగే, బేతనియా అను గ్రామముల సమీపానికి వచ్చారండి. సో ఇద్దరు శిష్యులను పిలిచారు ప్రభుల వారు. పిలిచి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వచ్చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనము. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడి, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది, ఇక్కడ గాడిద పిల్ల ఈ రెండు కనబడతాయి, తీసుకురండి అని చెప్పాడు ప్రభు. కానీ ఇదే మార్కు సువార్తలోను లూకాసు వార్తలోను ఏమని చెప్పబడింది అనేది ఆలోచన చేస్తే చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు ఒకటి చదవండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ గ్రామము ఎదుట గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు చాలమ్మా. ఇక్కడ మీరు గమనించండి, ఏం మార్పు ఉంది మార్కు సువార్తకి మత్తయి సువార్తకి? ఉండాలమ్మా. అక్కడ గాడిద పిల్ల అని అన్నారనా? ఇక్కడ అయితే గాడిద పిల్ల అని అక్కడ ఎక్కడ అంటే ఎక్కడమ్మా? సువార్తలోనా? అది ఆ క్లారిటీ చెప్పాలమ్మా. మత్తయి సువార్తలో గాడిద పిల్లని ఉంది, మార్కు సువార్తలో గాడిద పిల్లని మాత్రమే ఉంది. గుడ్. లూకాసు వార్తకు వద్దాం. 19వ అధ్యాయం 30వ వచనం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు చెప్పండి? లూకాసు వార్తలో కూడా గాడిద పిల్ల అని చెప్తున్నాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, యేసుప్రభుల వారు గాడిద పిల్లను రెండింటినీ తోలుకురమ్మన్నాడా, లేకపోతే గాడిద పిల్లను మాత్రమే తోలుకురమ్మన్నాడా అంటే మనము ఒక ఆన్సర్ మనం నిన్న కనుక్కోవటం జరిగింది. ఏముంటది?
పిల్లను తోడుకొని వస్తే తల్లి ఊరుకోదు, తల్లిని తోడుకొని వస్తే పిల్ల ఊరుకోదు. కాబట్టి ఇద్దరిని గాడిద పిల్లను తోలుకొని వచ్చాడు అని. రైట్, ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి. ఇది వరకు నో ప్రాబ్లం, బాగా రీసెర్చ్ చేసాం, బాగానే అర్థం చేసుకున్నాం అని. అయితే ప్రభు కూర్చున్నది దేని మీద? గాడిద గాడిద పిల్ల పిల్ల మీద. మీద. గాడిద పిల్ల మీదే. ఎందుకంటే క్లారిటీగా దాని మీద ఏ మనుషుడు కూర్చోలేదు, ఎన్నడూ కూర్చోలేదు కనుక ఆ ప్రభు వాడుతున్నాడు, ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నాడని మనకు క్లారిటీ వచ్చేసింది. 3 సువార్త పత్రికల్లో కూడా ఒక యూనిట్ అనేది దాని విషయంలో ఉంది. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, గాడిద పిల్ల మీద కూర్చుంటే గాడిద ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే మళ్ళీ రెండో ఇదే ఆన్సర్ చెప్పకండి, పాత ఆన్సర్ చెప్పకండి. తల్లి బిడ్డ దగ్గర ఉండాలి కదా అనేటువంటి ఆన్సర్ అదొకటి. అదే కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది, మేజర్ రీజన్. అది మనకు తెలియాల్సింది. ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే షేర్ చేసుకోండి, తెలియకపోతే తెలియదని చెప్పండి, మనం ముందుకు సాగుదాం. వదనాలమ్మా. గాడిద పిల్ల అని మెన్షన్ చేసేప్పటికీ అది గాడిద పెద్దదై ఉంటదన్న, అది కూర్చోడానికి ఓకే, పెద్దదైనా చిన్నదైనా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, కూర్చున్నది గాడిద పిల్ల మీద అయితే తల్లిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? పిల్ల రాదు కాబట్టి తల్లిని తీసుకురావాల్సి నేను అదే వచ్చింది. మా ఇంత ముందు కూడా చెప్పాను. ఈ రీజన్ కాకుండా వేరే రీజన్ ఏమైనా ఉందా? దాని మీద వాళ్ళ సామాగ్రి అలాంటివి ఏమన్నా పెట్టుండొచ్చు నా పెద్ద గాడిద మీద, తల్లి పెద్ద గాడిద గాడిద మీద ఏదన్నా ఆ సామాన్లు. ఓకే ఓకే, రెండో రీజన్ వచ్చింది. ఓకే, ఇంకా ఇంకా ప్రవచనాల నెరవేర్పుగా పిల్లను మీద కూర్చోవాలి, తల్లి పిల్లని తీసుకోవాలి అన్నట్టుగా అనుకుంటున్నాను. ప్రవచనం నెరవేర్పు కోసం దాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక వ్యాలిడ్ ఆన్సర్, వెరీ గుడ్. చూసారా, అంటే మనకు ఒకటే అని అనుకోకుండా ఇంకా అని అనుకుంటే 2 రీజన్స్ వచ్చాయి. ఒకరు సామాన్లు, మన ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి వాడి ఉండొచ్చు అన్నటువంటి విషయం కావచ్చు. రెండవది ప్రవచన నెరవేర్పుకు అన్నటువంటి విషయం కావచ్చు. అంటే మనం ఎక్కడైతే ఓహో ఇది సరిపోతుంది, ఈ ఒక్కటి కారణమే ఉంటుంది అని అంటే ఇక 2-3 కారణాలు కనుక కనబడవు. ఇంకనూ ఏమైనా ఉంటాయా అని ప్రశ్న వేసుకుంటేనే మనకు చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి. వెరీ గుడ్. ఇంకా నేను ప్రతిసారి ఇంకా ఎందుకు అంటానంటే, ఇంకా ఏమున్నాయని మీరు నిరసించిపోవాలని కాదు, అసలు విషయాలు ఉన్నాయని. ఇంకా తల్లి ఎక్కడుంటే పిల్ల కూడా అక్కడే నేను ఇంతకుముందు చెప్పానమ్మా, తల్లి పిల్లల విషయం ఒకటే. ఓకే, తల్లి ఒకటే పిల్ల ఒకటి రాదు తల్లి అని, అది 2 కలిసి ఉన్నటువంటి పరిస్థితి అనేది ఓకే. ఆ రీజన్ కాకుండా వేరే రీజన్లు అంటే మరి 2 రీజన్లు వచ్చాయి. ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అంటే మార్గంలో ఏ విధంగా తల్లి పోతూ ఉంటే ఎంత బరువు అయినా తల్లి అంటబడి మోసుకుంటూ ఇది వెళ్తుంది అనే ఇది కూడా ఉండొచ్చు అన్న. అంటే అంతకు ముందు బరువు మొయ్యలేదు కదా, అది మార్గం చూపించడానికి అయి ఉండొచ్చు. ఈ విధంగా రావాలి బరువు మోసుకుంటూ అని ఉండొచ్చు. ఓకే అమ్మా, మంచిది. ఇక్కడ బరువు అనేది మానవుని బరువు మొయ్యలేదు అనేది ఉందమ్మా, అంతే. మిగతావి మైల బట్టలు మొయ్యలేదు అన్నటువంటి విషయం అయితే లేదు, కానీ మనుషుడు కూర్చోలేదనే మాట మాత్రమే అక్కడ మెన్షన్ చేయలేదు కనుక బరువులు మొయ్యలేదు అనే దానికి సంబంధించిన ఆ దాఖలా మనకు లేదు, ఆధారం అయితే లేదు. కానీ సరే, ఇంకేమన్నా వేరే రీజన్స్ ఏమన్నా మీకు ఎవరికైనా అనిపిస్తున్నాయా? పురుషులు ఎవరు లేరు లైన్ లో? పుణ్య పురుషులు మాట్లాడండి అయ్యా. సురేష్, అన్నా తమ్ముడు చెప్పునైనా మాట్లాడు. అవేనా ఇప్పుడు చెప్పిన రీజన్స్ తప్ప నేను వేరే ఏమి లేవు. వెరీ గుడ్.
రైట్, నేను ఓపెన్ అప్ అవుతున్నాను. ఇప్పుడు గమనించండి, ఆ తర్వాత ఏం జరుగుతోంది ఇక్కడ అంటే యేసు ప్రభుల వారు ఆ గాడి మీద కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతోంది అని అంటే వాళ్ళందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక, సర్వోత్తమైన స్థలంలో జయము అని ఏం చేశారట? 9వ వచనం చివరిలో ఏముందో చూడండి, చివరి మాట జన జయము. సమూహంలో ఆయన ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచుండు వారును దావీదు కుమారుడా జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములకు జయము అని కేకలు వేయుచుండిరి. సరే, ఇది విన్నారు కదా, ఇది విన్న తర్వాత మీకు ఏమన్నా స్ట్రైక్ అయిందా? అవ్వాలి. అంటే ఈ కేకల మధ్యలో పిల్ల జడుచుకుంటది, నా తల్లి ఉంటే భయపడదు. గుడ్ గుడ్. అమ్మని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందనంటే ఆ చిన్న పిల్ల ఏమవుద్దనంటే ఇంతమంది జనాల మధ్య ఈ కేకల మధ్య జడ్చుకొని ఎటుబడితే అటు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. పక్కనే తల్లి సపోర్ట్ గా ఉండటం వల్ల ఏమి ఇబ్బంది లేదు. ఎవరున్నా ఏమున్నా కూడా పక్కనే తల్లి ఉంటే ఆ సంగతి వేరు. ప్రభుకు ఊరికే పిలిపించలా, అంటే ప్రవచన నెరవేర్పు కొరకు ఒకటి కారణం అనేది పిలిపించడం జరిగింది, మేజర్ కారణం. తర్వాత ఈ జనాలు ఎంతమంది రావచ్చు, ఆ కేకలు, ఈ అరుపులు, ఈ పరిస్థితులు, వీటి మధ్య బిడ్డ జడుచుకునే పరిస్థితులు ఉండడానికి ఇవన్నీ ఆలోచన చేసి ఇంకొకటి అమ్మ బిడ్డను ఇద్దరిని కూడా ఆ విడదీయకుండా, అంటే తల్లి సహకారం, సహవాసం, చాటు అవసరమైనటువంటి బిడ్డ అన్నటువంటి విషయంలో కూడా ప్రభు ఆలోచన చేసి ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకొని తీసుకురమ్మని చెప్పాడు ప్రభువు. ఇది మనం గుర్తించాలి. రైట్, మీరందరూ బాగా ఆలోచన చేస్తున్నారు, వెరీ గుడ్. ఆన్సర్లు కొంచెం ఏమన్నా రాంగ్ అవుతాయని చెప్పడం మానేయకండి, నేను అదే చెప్పేది. ఓకే, మీకు ఏదన్నా అనిపిస్తే దాన్ని చెప్పేసేయండి, ఇబ్బంది ఏం లేదు. అందరూ నేర్చుకునే వాళ్ళం ఇక్కడ. నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, మీకు వాక్యం ప్రార్థన చేసుకుందాం అని చెప్పేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాను నేను. అప్పుడు దాకా మనసులో అన్ని గింగిరాలు తిరుగుతూ ప్రార్థన చేసుకోవడానికి ముందు కూడా రెఫరెన్స్లు కొన్ని రాసుకుంటూ ఉంటాను నేను. అప్పుడు స్ట్రైక్ అయినటువంటి విషయాలు, ఆలోచించినటువంటి విషయాలు కూడా రాసుకుంటూ ఉంటాను. కాబట్టి ఇప్పుడే కాదు, మీతో పంచుకునేంత వరకే కాదు, తర్వాత కూడా ఈ పాఠాలు అంతటితో వదిలేయండి. నెక్స్ట్ ఎక్కడైనా చెప్పాలనుకున్నా మళ్ళీ రీసెర్చ్ చేస్తే మళ్ళీ కొన్ని విషయాలు వచ్చేస్తాయి. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఎవరికి పూర్తిగా మనకు విషయాలు తెలియదు. అందరము ఒకరిని బట్టి ఒకరు అలా నేర్చుకుంటూ పోవలసిందే. ఎవడు దీని విషయంలో అతిశయించాల్సిన పని లేదు, ఎవరో దీని విషయంలో కృంగిపోవాల్సిన పని లేదు. అయ్యో మాకు తెలియలేదే, మేము సరైన ఆన్సర్ చెప్పలేదే అనే పరిస్థితి ఏమీ అనుకోకండి. మంచిగా చెప్పినటువంటి వాళ్ళు ఇంకా మనం మెరుగవ్వాలన్నటువంటి ఆలోచన చేయండి అనేది నేను చెప్పేది. ఓకేనా, మంచిది. ఇంకా ముందుకు సాగుదాం. 3వ వచనంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పాలి. అలా చెప్పినప్పుడు వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాడు. నిజంగా ఇది చాలా చాలా విచిత్రమైనటువంటి సందర్భం. ఎందుకనంటే ఇప్పుడు ఊరుగాని ఊరది, శిష్యులు పంపుతున్నటువంటి వాళ్ళు ఏం సొంతూరులేం కాదు. అది బేతనీ అనేది లాజరు, మార్తా మరియల ఊరు తప్ప యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ఒకటి ఊరు కాదు. అది యేసుప్రభు సొంతూరు కూడా కాదు. కానీ అట్లా పరిచయం లేనటువంటి ఊర్లో ప్రవేశించినప్పుడే ఎవరండి మీరు, ఏం కావాలండి, ఎందుకు వచ్చారండి అని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అందున మరలా వేరొకరి ప్రాపర్టీ అది. ఆ గాడిద పిల్లలు అనేటటువంటివి పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, చాలా జనరల్ యాక్టివిటీస్ కి, డైలీ యాక్టివిటీస్ కి వాడేటువంటి పరిస్థితి. మైల బట్టలు మోయటానికి వాటిని తీసుకెళ్ళిపోవటం అనేది, తర్వాత ఉతికిన బట్టలు మళ్ళీ తీసుకురావటానికి తీసుకెళ్ళిపోవటం అనేది, వ్యక్తులు కూడా ట్రావెల్ అవటానికి కూడా ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి ట్రావెల్ అవటానికి ఒక వాహనంగా వాడటం అనేది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలా డైలీ యూసేజ్ కు సంబంధించినటువంటివి కనుక వాటిని పైసలు ఇచ్చి కూడా కొన్నటువంటి దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటిది మరి గాడిద పిల్లలను విప్పుకొని వస్తూ ఉంటే
ఎవరన్నా ఏదైనా అన్నేళ్ళు అంటే అంటారు, అనుకున్నట్లుంటారు. ఇక్కడైతే లేదు కానీ, ఈ మత్తయి సువార్తలో లేదు కానీ మార్కు సువార్తలోను లూకా సువార్తలోను ఏమని చెప్పారంటే, ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారో వాళ్ళు. మార్కు సువార్త చూద్దాం 11వ అధ్యాయంలో. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 4-5 వచనాలు చూడండి. వారు వెళ్ళుచుండగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అడుగుతారా అడగరా? అడుగుతారు. ఎవరైనా ఏమైనా అడిగిన ఎడల అనిన ఎడల అని ఎందుకు అన్నాడంటే, ఆయన ఎవడు అడగకుండా ఉంటాడు చెప్పండి? ఇది మన ఇంట్లో ఉన్నటువంటి పశువును విప్పుకొని ఎవడో ఒకటి గుర్తిల్లినాడు పోతూ ఉంటే ముందు అసలు ఇంకా చెప్పాలంటే మనలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ముందు 4 దెబ్బలు వేసి ఆ తర్వాత మాట్లాడతారు ఎవడరా నువ్వు అని కదా. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇప్పుకెళ్తున్నారు అని అడిగారట. ఎవరు అక్కడ అంటే, నిలిచి ఉన్నటువంటి వ్యక్తులు, నిలిచి ఉన్న వారిలో కొందరు అని రాయబడింది మార్కు సువార్తలో. మరి లూకాలో ఏమని రాయబడింది తెలుసా? 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 33వ వచనం. గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. ఇక్కడ అది మార్కు సువార్తలో కొందరు మనుషులు అని ఉంటే, లూకా సువార్తలో ఆ కొందరు మనుషులు ఎవరు కాదు, వాళ్ళు యజమానులు అన్నటువంటి విషయం ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి సరే, ఓకే, అడిగారు. అడిగిన తర్వాత ఇది ప్రభువుకు కావలసి ఉన్నది ఏం చెప్పారు. చెప్పిన వెంటనే వాళ్ళు వెంటనే తోలిపోయిన అంటే యజమానులైనా కూడా వదిలేశారా లేదా? ఎందుకు వదిలేసి ఉంటారు? ఏ కారణమై ఉంటే అలా చెప్పిన వెంటనే వాళ్ళు వదిలేయటానికి అవకాశం ఉన్నాయి చెప్పండి? అంటే అప్పటికే యేసు ప్రభు తిరుగుతా సూచక క్రియలు చేస్తాన్నారు కదనా, అది వింటారు. ఇది ప్రభు కావాలంటే సరే అని వదిలిపెట్టింటారు. రైట్. అంటే ప్రభు గురించి బాగా తెలిసి ఉండినటువంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ అన్న లాజరస్ అన్న మీ దగ్గర ఇప్పించుకురమ్మన్నాడు, ఏదో ఒకటి డబ్బో లేకపోతే ఏదో ఒక వస్తువు ఇప్పించుకురమ్మన్నాడు, మీకు చెప్పారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? అన్న పేరు చెప్పారు కాబట్టి మీరు 100% ఇచ్చి పంపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మాకు సోదరుడు, మాకు తెలుసు, నాయకుడు, సేవకుడు అన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి మీరు ఈ పేరు చెప్పగానే ఏం చేయడం జరుగుతుంది? ఖచ్చితంగా వాటిని ఇచ్చి పంపించేస్తారు. ఆ కారణమైనా అయి ఉండాలి. ఇంకా నెక్స్ట్ రీజన్ ఏమై ఉండొచ్చు? రెండవ కారణం చుట్టుపక్కల అందరికి ప్రవక్త అని యేసుక్రీస్తు ప్రభు తెలిసి ఉంటది. ప్రవక్త గారు అడిగినారు కాబట్టి అట్లా. వెరీ గుడ్. బోధకుడు ప్రవక్త అని తెలిసి ఉంటుంది కాబట్టి ఓకే, అడిగినారు కాబట్టి ఇవ్వడానికి. ఇంకా అధిక పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చేస్తారు. ఓకే అమ్మా. ఇంకా లేఖనాల నెరవేర్పు కూడా ఉంది. లేఖనాల నెరవేర్పు కాదమ్మా, ఇక్కడ మనం పాజిబిలిటీస్ అంటే జనరల్ పాజిబిలిటీస్ ఆలోచన చేస్తున్నాం. అంటే అలా ఇవ్వటానికి ఏ కారణాలు, సాధారణ కారణాలు, అవకాశాలు ఉంటాయి అనేది. రైట్. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన మరొక కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారికి బహిరంగ శిష్యులు ఉన్నారు, రహస్య శిష్యులు ఉన్నారు. మనకందరూ తెలుసు అరిమతయి యోసేపు ఎవరు? రహస్య శిష్యుడే. యేసు ప్రభుల వారికి రహస్య శిష్యుడు. అలాగే నీకోదేము ఉన్నాడు. నీకోదేము కూడా ఆయన రహస్య శిష్యుడు యేసు ప్రభుల వారికి. అంటే ఎప్పుడు మనకు యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనబడిన నీకోదేము మళ్ళీ ఎక్కడ కనబడ్డు?
యేసు ప్రభుల వారిని భౌతికాయాన్ని సెలవు మీద నుంచి దింపి సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచే సమయంలో తప్ప ఇంక ఈ మధ్యలో ఎక్కడ కనపడు. ఇక అరిమత యోసేపు అయితే డైరెక్ట్ గా ఇంకా యేసు ప్రభువును సమాధి చేసేటువంటి సమయంలో తప్ప ఎప్పుడు కనపడ్డు. అంటే ప్రభులు వారికి బహిరంగ శిష్యులే కాకుండా రహస్య శిష్యులు కూడా ఉన్నారు. దట్టు అపొస్తలులు మాత్రమే కాకుండా ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు, అనేక మంది శిష్యులు ఉన్నారు. కాబట్టి శిష్యులు దగ్గరికి మీ గురువు గారికి కావాలని ఏదన్నా అడిగితే ఎందుకు ఇవ్వరు? సో యేసు ప్రభుల వారి గురించి బాగా ఈయన గొప్పవాడు, ఈయన దైవాంశ సంభూతుడు, ఈయన మనకు ఎన్నో మేలు చేసిన వాడన్నా తెలిసిన వాళ్ళే ఉండాలి, లేదా వాళ్ళు యేసు ప్రభుకు శిష్యులయ్యన్నా ఉండాలి. అది రహస్య శిష్యులు కావచ్చు, అనేక మంది శిష్యుల్లో కొందరు కావచ్చు. ఈ 2 అవకాశాలు తప్ప వేరే అవకాశాలు మనకు లేవు. కాబట్టి ఈ అవకాశాలను బట్టి వాళ్ళు యేసు ప్రభుల వారికి వెంటనే వాటిని తోలి పెట్టేయటం జరిగింది. సో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఒక సుగుణం మనం గమనించాలి. అదేంటంటే మళ్ళీ ఎప్పుడు తెస్తారు, ఎందుకోసం అడిగాడు, ఈ 2 క్వశ్చన్లు మళ్ళీ వాళ్ళు అడగరే. గమనించండి. సరే ప్రభు కావాలి అన్నారు కదా, ఎందుకంట? ఇప్పుడు అన్నం కావాలట అని చెప్పేసి మీ దగ్గరికి ఎవరన్నా డబ్బులు కావాలని అన్నారు, వచ్చారండి మీ దగ్గరికి అనుకోండి, మీరు ఎందుకు అడిగారు, ఎందుకు ఇవ్వాలట అని అంటారా, అడుగుతారా అడగరా? నమ్మకం ఉంచినాం కాబట్టి ఇంకా ఏం అడగమన్నా, ఇంకా ఇచ్చేసాము. నమ్మకం అంటే నమ్మకం ఉండగలిగితేనేనమాట. నమ్మకం అనేది లేకపోయిన పక్షాన ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే 150 ప్రశ్నలు అడుగుతాం. ఎందుకట, ఏమిటట, అదట, ఇదట అని చెప్పి మాట్లాడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభు కావలసి ఉన్నదని అంటే ఇంకోటి, ఇప్పుడు ఇంత ఇమ్మన్నాడట, చేయమన్నాడట అని అంటే సరే బాగానే ఉంది ఇస్తాము, ఎప్పుడు ఇస్తాడట, దీనికి సంబంధించి షూరిటీ ఏంటట, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం చూసారా. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ విషయాలు ఏది కూడా వాళ్ళు మళ్ళీ రిపీట్ అనేది చెయ్యని పరిస్థితుల్లో ఉన్నారు. అనగా ప్రభుకి ఎంత గొప్ప శిష్యులు అంటే ప్రభు సంపాదించుకున్న ఆ సంపద ఎంత గొప్పదంటే జీవితంలో ప్రతి మనిషి అలాంటి వాళ్ళు సంపాదించుకోవాలండి. ఒక మాటలు చెప్పాలంటే అలాంటి వాళ్ళు సంపాదించుకోవాలి. చిత్రం చూడండి, యేసు ప్రభుల వారు వేరొకరు ధోనిను సువార్త సేవ కొరకు వాడుకున్నాడు. వాళ్ళు ఆ ధోనిని దేన్ని పెట్టుకున్నారు? జనాలను ఇటువైపు నుంచి అటువైపు తిప్పి జీవనోపాధిగా కొంత సంపాదించుకోవటానికి, చేపలు పట్టుకోవడానికి ధోనిని వాళ్ళు కొనుక్కోవటం జరిగింది. కానీ అవన్నీ పక్కన పెట్టి ధోనిను వాడుకుంటూ ఉంటే మరలా యేసు ప్రభుల వారు ఏదో మనలాగా ఆన్లైన్ గంట సేపు, 1.5 గంట సేపు, 2 గంటలు ఇట్లా కాదు ఉండేది. యేసుప్రభు వారు మాట్లాడడం మొదలు పెడితే రోజుల తరబడి మాట్లాడతాడు. మరి ఈ రోజుల తరబడి ఆ నావ ద్వారా వచ్చే ఇన్కమ్ పోయే, వచ్చేటటువంటి ఆ చేపలు పట్టే పరిస్థితి, వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ పోయే. కానీ దాని విషయంలో కూడా ఎవడు ఏం క్వశ్చన్ చేయలేదు. చూడండి, అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రభుల వారి యొక్క స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అర్థం చేసుకునే విధంగా అందరికీ బాహటంగా విదితమయ్యే విధంగా ప్రభువు కూడా బ్రతికి ఉన్నాడు. ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనవి. దైవజనుడు స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ముందుకు సాగగలగాలి. అలాగే దైవజనుడు దగ్గరున్నటువంటి ఆ విశ్వాసులు ఎలా ఉండాలంటే దేనికైనా సిద్ధం అన్నటువంటి రీతిగా ఉండాలి. చాలా ఆశ్చర్యం అవుతుంది కొంతమంది పిల్లలను చూసినప్పుడు. శనివారం రోజు మేము దూరంగా ఉన్నామని తెలిసి శనివారం రోజు ఫోన్ చేస్తారు. సాయంత్రం ఫోన్ చేసి, అన్న ఒక్కరు వస్తున్నారా, ఫ్యామిలీ ఎంత వస్తున్నారా, నాయన ఫ్యామిలీ ఎంత వస్తున్నాం అని అంటే ఓకే మేము స్టేషన్ దగ్గర వెహికల్తో రెడీగా ఉంటాను, మిమ్మల్ని దింపేస్తాను అనేవాళ్ళు కొంతమంది దూరం నుంచి వచ్చేస్తున్నారు కదా, మధ్యాహ్నం భోజనం సిద్ధపరుస్తాం అనేవాళ్ళు కొంతమంది. ఇలా ఒకటి కాదు, ఏదన్నా కార్యక్రమం ఉండినప్పుడు, లేదా ఇరుకుంది, ఇబ్బంది ఉంది, సంఘంలో సహవాసంలో ఉన్నప్పుడు వెంటనే కొందరైతే అసలు చెప్పకపోయినా విషయం ఏంటో కనుక్కొని, సీరియస్నెస్ ఏంటో కనుక్కొని మరి వాళ్ళు ముందుకు రావటం అనేది, ఇలాంటి వాళ్ళు సంపాదించుకోవటం అంటే
చిన్న విషయం కాదు పిల్లరా. ప్రపంచం ఎట్లా ఉంది ఈరోజు సమాజం ఎలా ఉంది అంటే సొంత వాళ్ళనే పట్టించుకొని పరిస్థితుల్లో ఉంటాయి. అసలు ఎవరో తెలియనటువంటి వాళ్ళతో ఇంత మంచి బాండింగ్ కలిగి ఉండి చేసిన పరిస్థితులు అంటే అది కేవలం దేవుడిని బట్టి మనకు వచ్చేటటువంటి గొప్ప దీవెన. మన కోసం భారం కలిగి ఒక ప్రార్థన చేసేవాళ్ళు దొరికినా, లేదా మన కష్టాల్లో పాలు పంపులు పొందుకునే వాళ్ళు దొరికినా చిన్న విషయం కాదు. అది చాలా గొప్ప విజయం దేవుళ్ళ మనకు వచ్చింది అని అర్థం. నేను ఎప్పుడు దాని విషయంలో ఆశ్చర్యపడుతూ ఉంటా. రైట్, ప్రభు కూడా గమనించగలిగితే ధోనిని వాడుకోవటం జరిగింది. సమాధి తన కోసం తొలిపించుకున్నాడు అరిమత యోసేపు, అది ప్రభు కోసం వాడటం జరిగింది. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళు ప్రయాణం చేయటం కోసం వాడుకునేటువంటి గాడిద పిల్లలు ప్రభు కోసం కావాలని చెప్పగానే మారు మాట్లాడకుండా ఇచ్చాడు. ఎప్పుడు తిరిగిస్తారో అన్నటువంటి విషయం ఆలోచన చేయకుండా ఇచ్చారంటే కారణం ఏంటంటే ప్రభు విలువ తెలిసినటువంటి వాళ్ళు. ఆ విలువ తెలిసినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అనంటే సేవకుడి విలువ, కాపరి విలువ తెలిసినటువంటి. నిజంగా నాకు ఎప్పుడూ ఒక ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఓన్ చేసుకున్నా అంటే ఆయన నమ్మొచ్చినటువంటి వాళ్ళని. సేవకుడికి చేస్తే క్రీస్తుకు చేసినట్టే అన్నంతవంటి పరిస్థితి. అంత ఓన్ చేసుకోవటం జరిగింది. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, మిమ్మల్ని చూసుకుంటే నన్ను చూసుకున్నట్టు, మీకు చేస్తే నాకు చేసినట్టు అన్నంత గొప్ప స్థానం మేము ఏపాటోళ్ళం అండి. ఎందుకైనా పనికొచ్చేవాళ్ళం ఆ మహనీయులతో పోల్చినప్పుడు. కొరగానటువంటి వాళ్ళని ప్రభు లాంటి స్థితిలో చూడండి అన్నటువంటి రీతిగా సమాజానికి చెప్పడం. అట్లా చెప్పాడు కాబట్టే అంతంత మాత్రం ఉంది మా పరిస్థితి. ప్రభు అంత ఓన్ చేసుకొని ఆయన చాటున మమ్మల్ని ఉంచుకోకపోతే అసలు సేవకులకి ఏ గుర్తింపు కూడా ఉండేది కదండి. కేవలం ప్రభువుని బట్టే ఆ స్థానం అనేది ఇవ్వటం అనేది చాలా గొప్ప సంగతి. సరే, ఏది ఏమైనా ఇలాంటి స్థితి చాలా ముఖ్యమైనటువంటిది, అవసరమైనటువంటిది. మనందరిలో కూడా కలిగి ఉండాల్సినటువంటి బాండింగ్ ఇది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగను. ఏమిటి ప్రవక్త చెప్పినటువంటి మాట అంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారుతో చెప్పుడి అన్నది. అంటే నీ దగ్గరికే వస్తున్నాడు నీ రాజు. నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, మెస్సియా కోసం, రాజు కోసం చూస్తున్నావు కదూ. దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచన నెరవేర్పు కోసం చూస్తున్నావు కదూ. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన భుజముల మీద రాజ్యభారం అన్నటువంటి దానికోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదూ. వస్తున్నాడు. నువ్వు ఎదురు చూసిన దానికి, నువ్వు వెతకబోయినటువంటి తీగ కాలుకి తగిలిందంటారే, అట్లాగా నీ దగ్గరికే వస్తున్నాడు. ఇశ్రాయేలు సమాజమా, సియోను కుమారి అంటే ఇశ్రాయేలీలను సియోను కుమారి అని అంటారు. కాబట్టి అలాగా చెప్తూ ఉన్నాడు. ఈ ప్రవచనం ఎక్కడ ఉంది అని అంటే మనకు జకర్యా గ్రంథం చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనమే నెరవేర్పు ఇక్కడ జరిగింది. అసలు ఈ ప్రవచనాలు ఇంతకుముందు చెప్పాను మీకు. ప్రవచనాలను నెరవేర్పు అనేటటువంటిది ఎందుకు దేవుడు అంత సీరియస్ గా తీసుకుంటున్నాడు? దేవుడైనా కానీ యేసు ప్రభుల వారైనా కానీ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు అని అంటే, ఆ ప్రవచనాలు మనము గుర్తించి మనల్ని సరిచేసుకుని సెట్ అయిపోవటం కోసమే. అంటే పూర్తిగా చెప్పాలంటే మన కొరకు రాయబడ్డాయి ప్రవచనాలు. ఓహో, ఈ ప్రవచనం ఇలా వస్తారు, విడిపిస్తారు, నడిపిస్తారు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో దానికోసం ఎలా ఎదురు చూడటం, అది ఖచ్చితంగా ఆ యొక్క సిమ్టమ్స్ ఏవైతే లక్షణాలు ఉన్నాయో, సూచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక వ్యక్తిలో నెరవేరినప్పుడు అప్పుడు మనం ఆ వ్యక్తిని గుర్తించాలి. గుర్తించి మనం ఆయనకు సరెండర్ అయిపోవాలన్నటువంటి సదుద్దేశంతో దేవుడు ప్రవచనాలు పెట్టాడు. ఊరికే పెట్టలా ప్రవచనాలు, అది గుర్తించాలని.
ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా ప్రభువును గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ ఛాన్స్ లో మిస్ చేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు అన్నటువంటి విషయం ప్రభువుకు తెలిసి వెంటనే ఓపెన్ అప్ అయిపోవడం అనేది జరుగుతున్నది. ఇకపోతే చరిత్రలో మనం గమనించగలిగితే రాజులు, అధికారులు, అధిపతులు కూడా గాడిదల మీద, కంచర గాడిదల మీద వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. వాటిని ఎందుకు ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చి? యేసుప్రభుల వారి గుర్రం మీద రావచ్చు కదా, రెక్కల గుర్రం మీద రాలేడు. ఆయన అనుకుంటే రాగలడు, కానీ ఎందుకు వాటిని ఏర్పాటు చేయటం జరిగింది అంటే, గతకాలం అంతట్లో కూడాను చరిత్రలో అధిపతులు, అధికారులు, రాజులు గాడిదల మీద, కంచర గాడిదల మీద వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవే ఈ యూదుల యొక్క మనసులో స్థిరపడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో, రాజు అంటే ఇట్లా వస్తాడు కదా అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంది. అంటే వీటిని బట్టి ఆ ప్రభు వారు ఆ గాడిదను తీసుకోవటం అనేది జరిగింది. రెండవది ఏంటంటే, దేవుడు యొక్క పరిపాలకుడు ఒక సాత్వికుడై ఉంటాడు. అంత రౌద్రము, లేకపోతే పెద్ద రాజసము, భౌతికమైన హంగులు, ఆర్భాటాలు లాంటివి లేకుండా ఆయన సాత్వికుడు, దీనుడుగా ఉంటాడండి. అసలు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే దీనుడుగా, సాత్వికుడుగా, పెద్ద హంగుల ఆర్భాటాలుగా లేకుండా ఉంటే, ఈరోజు కొంతమంది సేవకులు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసి చిత్రం ఏంటంటే, ఎవరు ఇట్లా కాదు కదా ఉండాల్సింది అని అనుకోవట్ల. చాలా మంది ఏమంటున్నారంటే, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పుడు ఇట్లా ఉంటావే, ఎప్పుడు చూసినా సాధారణ బట్టలు వేసుకొని ఉంటావు, టిప్ టాప్ గా ఉండవు, నీట్ గా ఉండవు, సూటు బూట్ వేసుకోవు, ఇవన్నీ నుంచి మాకు చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఎవరు ఆదర్శం? మా ప్రభు. మన ఇంట్లో మన ఫోటోలన్నీ రకరకాలుగా మంచిగా రంగురంగుల బట్టలు వేసేసుకొని మంచిగా నీట్ గా ఉండే బట్టలు అన్ని ఉంటాయి కదా. మరి ప్రభు ఎట్లా ఉంటాడు తెలుసు కదా మనకు. రక్తసిక్తమైనటువంటి దేహంతో ఉండినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి ప్రభువుని చూసినప్పుడు మనకి ఎలాగ ఉండాలనిపిస్తుంది? అసలు ఆయన వచ్చినటువంటిది గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే, ఆయన అనుకుంటే ఎంతగా ఉండొచ్చండి. కాబట్టి అయినా కూడా ఈ కట్టు బొట్టును, సూటు బొట్టును చూసి వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారు? మనతో ఎంతకాలం ఉంటారు? అందుకే మేము వాటిని అంత ఈజీగా ఎంటర్టైన్ చేయమండి. ఎందుకంటే ఏం చూసి రావాలి? ఒక మనిషి దగ్గరికి, ఒక వ్యక్తి దగ్గరికి, ఒక కాపర్ దగ్గరికి ఏ క్వాలిఫికేషన్స్ చూసి రావాలంటారు? సత్యవాక్యాన్ని బట్టి రావాలి. వెరీ గుడ్. ఇంకా అతను చెప్పేది సత్యవాక్యం అయితే రాగలగాలి. ఇంకా తర్వాత ప్రవర్తనను గమనించి వచ్చే వాళ్ళు అది చాలా ప్రాముఖ్యమైందమ్మా, చాలా ప్రాముఖ్యమైంది. సో అతడు సత్యవాక్యము అందించటం మాత్రమే కాదు, సత్యవాక్య ప్రమాణానికి లోబడినటువంటి వాడా కాదా, మాదిరి కలిగిన వాడా కాదా అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇవి రెండు గమనించి రావాలి తప్ప, వాడు బట్టలు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, ఐరన్ చేసిన బట్టలు వేసుకున్నాడా, కొత్త బట్టలు వేసుకున్నాడా, లేదంటే సూటు బూట్ ఉందా లేదా, కారులో వచ్చాడా, సైకిల్లో వచ్చాడా, బైక్లో వచ్చాడా, ఫ్లైట్లో దిగాడా, ఇవి కాదు. ఇవి చూస్తే అసలు అన్నప్పుడు యేసు ప్రభువుల వారి మాటలే మనం వినకూడదు. ఎందుకంటే ఆయన ఏ ఫ్లైట్ లో రాలే, ఏ సూటు బూట్ వేసుకోలే, ఏ టిప్ టాప్ గా లేడు. ఆయన అపోస్తలు ఎవరు లేరు కదా. కాబట్టి అవన్నీ కాదు. రైట్, ఒకసారి చూద్దాం చరిత్రలో మరి వీళ్ళందరూ ఎలా వచ్చారు అన్నటువంటి విషయాలు కొన్ని చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు 5:9 కదనా? అంతేనమ్మా, చదవమ్మా. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదల నెక్కిన వారలారా, తివాసుల మీద కూర్చుండు వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి. సరే గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీయుల అధిపతులు అని మాట్లాడుతూ వెంటనే ఏం చెప్తున్నాడు? తెల్లగాడిదలను ఎక్కువారులారా అన్నాడు. ఏంటి తెల్లగాడిదలు? ఏంటివి? ఏమా తెల్లగాడిదలని మెన్షన్ చేసిన గాడిదలు
అదే అంటే తెల్లగాడిదలు అంటే ఏంటనుకుంటున్నారు? రాజులు ఎక్కే గాడిదలు. అమ్మా వెరీ గుడ్. ఇంకా తెల్లగాడిదలు అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? ప్రత్యేకంగా ఉంటాయేమోనా తెల్లగాడిదలు కాదమ్మా అనేది కాదమ్మా. రాజులు ఎక్కి. ఇంకా ఇంకా చెప్పండి. ఇప్పుడు గాడిదల రకాలు మీకు ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? కంసర గాడిదలు, మామూలు గాడిదలు. అది 2 రకాల గాడిదలే కదమ్మా. కంచర గాడిదలే తెల్ల గాడిదలే అంటే ఇది గుర్తుపెట్టుకో. రాజుల మొదటి గ్రంథం చూద్దాం ఇంకా క్లారిటీగా. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి. చాలండి చూడండి. అంటే ఇక్కడ రాజు ఎక్కడెక్కుతున్నాడు? దేని మీద ఎక్కిస్తున్నాడు? కంచెర గాడిద మీద. కంచెర గాడిద మీద ఎక్కిస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాజును గుర్తించటానికి ఆ కంచెర గాడిదలను ఎన్నుకోవటం అనేది జరుగుతున్నది. అటు కంచెర గాడిదలు కావచ్చు, గాడిదలు కావచ్చు, ఇవి 2 కూడా సేమ్ అటు ఇటుగా స్లైట్ డిఫరెన్స్ లో ఒకటే జాతి కనుక గాడిద మీద గాని కంచెర గాడిద మీద గాని ఇశ్రాయేల్ అధిపతులు, రాజులు వచ్చేటటువంటి పరిస్థితులు సాంప్రదాయం ఉండేది. అందుకే ఆ విధంగా యేసుప్రభుల వారు అనేది రావటం అనేది జరిగింది. ఇన్ని చేసినా కూడా జనాలు చిత్రమైన విషయం ఏంటంటే జయము 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 అని జయజేలు పలికినంత మాత్రం చేత వాళ్ళు ఏదో పూర్తిగా యేసుప్రభును కనుక్కున్నారు, యేసుప్రభుకి సరెండర్ అయిపోయాడు, ఆయన రక్షణలోకి వచ్చారు, ఆయన వారిగా మారిపోయారని మనం అనుకోవడానికి లేదు. మనం కూడా అంతే. మనం కొన్ని రోజులు ఎట్లా ఉంటామంటే ఏదో పూనకాలు వచ్చినట్టు దేవుడు పూనాడరా మనకు అన్నటువంటి రీతిగా భక్తి అంతా వలకపోచేస్తాం. మరికొన్నాళ్ళు ఎట్లా ఉంటామంటే దేవుడికి మాకు సంబంధం లేదు అన్నట్టు, ఆయన ఎవరో మేమెవరో అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఇదే ఇశ్రాయేలు మనస్తత్వాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదో సంబరపడినంత మాత్రం తర్వాత సంగతులు వస్తాయి. మట్ల ఆదివారానికి సంబంధించినటువంటి విషయాలు నెక్స్ట్ అధ్యాయాల్లో రావటం జరుగుతుంది. ఇలా ప్రభువుల వారిని గుర్తించటం కోసం, ఎందుకంటే నన్ను కనుగొంటే అంటే క్రీస్తును కనుగొంటే జీవాన్ని కనుగొన్నట్లే, నిత్య జీవాన్ని కనుగొన్నట్లే. కాబట్టి ఈ నిత్య జీవాన్ని మనిషికి సొంతం చేయటం కోసం దేవుడు ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు మహనీయుడు. అన్ని అవకాశాలని కాలరాసుకుంటున్నాడు మానవుడు. అది ఎలాగో కూడా మనం తర్వాత వచనాల్లో చూద్దాం. సో ఇప్పటికీ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు కంప్లీట్ అవుతుంది జరిగింది. ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. క్లోజ్ చేసుకుందాం.